ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి నారాయణరావు గారు శనివారం ఆర్టీసీ డిపోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లాలు షాపింగ్ మాల్కు కేటాయించిన జీవో 137ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ప్రకారంగా సుమారు 400 కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని ఆ సంస్థకు దారాదత్తం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ జీవోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆర్టీసీ యూనియన్లన్నీ ఏకమై ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎం పాపయ్య, జి మాల్యాద్రి, జిల్లా జాయింట్ సెక్రటరీ ఏ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు విఎస్ రావు, జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ ఎం పెంచలయ్య, నెల్లూరు డిపో కార్యదర్శి కె ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు విలేకరుల సమావేశం పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి అత్యంత విలువైనటువంటి స్థలాలు గవర్నర్ 1 and 2 డిపో స్థలాలని మరి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ ఉందో లూలు మాల్కి అలాట్ చేసే విధంగా దానికి బదులుగా విజయవాడ శివారులో దాదాపు 10 కిలోమీటర్ల తర్వాత చెరువు లోతట్టు ప్రాంతంలో ఆర్టీసీకి స్థలం ఇచ్చే విధంగా మరి ఏదైతే ప్రతిపాదనలు చేస్తూ జీవోలు జారీ చేశారో ఇది ఆర్టీసీకి చాలా నష్టదాయకము. దాదాపు గవర్నర్ గోపేట 1 and 2 డిపో ఆ స్థలము 4.16 ఎకరాల స్థలము, 400 కోట్ల స్థలమైనటువంటి ఆ స్థలాన్ని మరి ఏదైతే ఆర్టీసీకి ప్రధానమైనటువంటి బస్టాండ్ పండిట్ నెహ్రూ బస్టాండ్కు అతి సమీపంలో ఉన్నటువంటి 1 and 2 డిపో మరి అక్కడ 200 బస్సులు నడుపుతూ ఉన్నాము. ప్రజలకు ప్రయాణికులకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించి అక్కడ నుండి మరి పండిట్ నెహ్రూ బస్టాండ్కి బస్సులు తీసుకొని వచ్చి స్పెషల్ కానీ ఏదైనా పండగ సందర్భాల్లో ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ బస్సులు కానీ నడిపేదానికి చాలా అనువైనటువంటి ప్రాంతము. అదేవిధంగా అక్కడి నుండి బస్టాండ్ కానీ అక్కడి నుండి కానీ డిపోని కానీ తరలిస్తే మా ఆర్టీసీకి బస్సులు దాదాపు 10 కిలోమీటర్లు ప్రతి బస్సు కూడా మరి రాను పోను 4 రెవెన్యూ కిలోమీటర్లుగా తిప్పాల్సి వస్తుంది. ప్రజలకు అదేవిధంగా ఆర్టీసీకి నష్టదాయకమైనటువంటి ఈ జీవోని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేమైతే ఏదైతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏదైతే ఈ ఉద్యమంలో మిగిలిన సంఘాలను కూడా కలుపుకొని ఐక్యం ఉద్యమం ద్వారా దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఈ ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈరోజు ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం గవర్నర్పేట 1 and 2 డిపోలో లూలు షాపింగ్ మాల్కి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ ఈ విధంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి నిరసన తెలియజేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఏదైతే ప్రజలకి ఇటు ఆర్టీసీకి ఉపయోగకరంగా ఉన్న గవర్నర్పేట 1 and 2 డిపోల్ని నగరం నడిబొడ్డున ఉన్న స్థలాల్ని లూలు షాపింగ్ మాల్కి ఇచ్చి కారు చౌకగా లూలు షాపింగ్ మాల్కి కట్టబెట్టడాన్ని ఆర్టీసీ ఉద్యోగస్తులు, ప్రజలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం.
ఇది మొదటి స్టెప్ మాత్రమే. తర్వాత ప్రజా సంఘాలతో మిగతా యూనియన్లతో కలిసి ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాలో కూడా తూచా తప్పకుండా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైగా అయినప్పటికీ హామీల్లో భాగంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినారు. ఇంతవరకు ఆ ఊసే లేదు, డిఏలు లేదు. అలాగే మాకు ఆర్టీసీలో ఎస్ఆర్బిఎస్ ఎస్పీటీ బకాయిలు అట్లే ఉన్నాయి. ఒక మంచి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరపాలా. అదేవిధంగా ఏదైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు లేదంటే సీనియర్ మోస్ట్ కండక్టర్ డ్రైవర్లు ఈ గ్రౌండ్ బుకింగ్లో కానీ పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది గురి చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం దారుణం. ఈ జిల్లాలో కూడా మేము ఎంప్లాయీస్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు రావాల్సిన బకాయిలు, మాకు ఇవ్వాల్సిన డిఏలు అన్నీ అనౌన్స్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో మేము ఆ కార్యక్రమాలన్నీ నెల్లూరు జిల్లాలో ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.